బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అజారుద్దీన్ నామినేషన్ తిరస్కరణతో హెచ్సీఏ ఎన్నికల్లో వివేక్, విద్యుత్ జయసింహ మధ్య ముఖాముఖి పోరు నడుస్తోంది. మొత్తం 218 మంది ఓటింగ్ హక్కును వినియోగించుకున్నారు. 6 పదవుల కోసం 18 మంది పోటీ పడుతున్నారు. 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు సాగనుంది. అయితే ఫలితాలు మాత్రం హైకోర్టు తుది తీర్పు తర్వాతే వెల్లడిస్తారు. హెచ్సీఏ ఎన్నికల్లో ఎవరు గెలిచినా అడుగంటిన ప్రతిష్టను పునరుద్ధరించాలని కోరుతున్నారు అభిమానులు. లక్ష్మణ్ తర్వాత మరో ప్లేయర్ టీమిండియాకు ఎంపిక కాకపోవడానికి పాలిటిక్సే కారణమంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికైనా యంగ్ క్రికెటర్స్ ను ఎంకరేజ్ చేయాలని కోరుతున్నారు. హెచ్సీఏ ఎలక్షన్స్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, హెచ్సీఏ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి? క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ముగియనున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి ఎలక్షన్స్ చాలా ఫాస్ట్ గానే జరుగుతున్నాయి. మొత్తం 216 మంది సభ్యులు ఈ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా 170 మంది ఇప్పటికే వినియోగించుకున్నారు. మొత్తం ఈరోజు జరిగినటువంటి హెచ్సీఏ ఎన్నికల్లో వివేక్ ప్యానెల్, మాజీ ఎంపీ వివేక్ ప్యానెల్ ఆల్మోస్ట్ గెలుపొందిందనే చెప్పుకోవచ్చు. కానీ కోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతనే ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నందు కారణంగా ఇప్పటికీ ప్రకటించలేదు. అయితే వివేక్ ప్యానెల్ మాత్రం ఆల్రెడీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. మేము ఆల్మోస్ట్ గెలుపొందామని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. మరి వీళ్ళంతా ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్ క్రమాన్నంతా, ఫలితాలనంతా ఒక సీల్డ్ కవర్లో ఉంచి కోర్టుకు సమర్పిస్తారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు అయితే ఇస్తుందో వాటి మేరకు ఫలితాలను ఎప్పుడు వెల్లడించాల్సి ఉందో ఆ రోజే వెల్లడించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్నటువంటి ఎన్నికల హడావిడి కూడా చూసుకోవచ్చు. ఉదయం నుంచే ఈరోజు ఓటు హక్కు ఎవరికైతే ఉందో వాళ్ళందరూ ఇక్కడికి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే ఎన్నో అనూహ్య పరిణామాలు, లేకపోతే మాజీ కెప్టెన్ అజరుద్దీన్ నామినేషన్ వేయడం, ఆ తర్వాత దాన్ని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేయడం, ఇలాంటి పరిణామాలు, ఆ తర్వాత హైకోర్టు కూడా వెళ్లారు. హెచ్సీ ఎన్నికలు జరగకుండా ఉండాలి అని చెప్పేసి హెచ్సీ ఎన్నికలను అడ్డుకుంటామని కూడా చెప్పారు. ఇలాంటి పరిణామాల మధ్య ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్స్ మాత్రం ప్రశాంతంగానే ముగిశాయి. ఈరోజు ఉదయం కూడా విఎక్స్ నేతృత్వంలో కొంతమంది వచ్చి మేము ఎన్నికలను అడ్డుకుంటామని కూడా చెప్పడంతో కొంతమంది పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సిపి కూడా ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించారు. అయితే ఇప్పటివరకైతే ఎలాంటి గందరగోళం లేకుండా ఎన్నికలు అయితే ముగిశాయి. కానీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరు మాత్రం పూర్తిగా అప్రజాస్వామికంగా ఉందని చెప్తున్నారు. ఇప్పటిదాకా కొద్దిసేపటి క్రితం తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు వి హనుమంతరావు. తను ఇక్కడ ప్యానెల్గా ఉండి ఒక మెంబర్గా ఉన్నాను కాబట్టి ఓటు హక్కును వినియోగించుకున్నాను, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలకు పూర్తి స్థాయిలో నేను వ్యతిరేకం అని చెప్తున్నారు. ఎన్నికలు అప్రజాస్వామికంగా జరుగుతున్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిటీ లేదా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి ఎన్నికలు ఈరోజు కింది స్థాయి కోర్టు ఆదేశాల ప్రకారం నిర్వహించడం పూర్తి అప్రజాస్వామికం అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఉండాలి, అది స్టేట్ లెవెల్ లేదా సెంట్రల్ లెవెల్ అధికారి ఉండాలి, కానీ వీళ్ళు మాత్రమే మ్యానిపులేట్ చేస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అసోసియేషన్లోకి రాజకీయ శక్తులు కూడా చొరపడ్డాయి, హెచ్సీఏ ప్రతిష్టను దిగజారుతున్నాయని చెప్పేసి హనుమంతరావు వాపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎక్స్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి హర్షదాబ్ కూడా ఇదే మాట చెప్పారు. మేము కోర్టుకు వెళ్ళాము, అయినప్పటికీ కూడా కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించారని చెప్తున్నారు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు పూర్తిగా మ్యానిపులేట్ చేసి జరుగుతున్నాయని చెప్తున్నారు. వివేక్ ప్యానెల్లో ఉన్నటువంటి కొంతమంది కోర్టులను మ్యానిపులేట్ చేస్తున్నారు అని చెప్పి తమ సొంత ఖర్చులను పెట్టుకొని ఈరోజు హెచ్సీఏ ఎన్నికలు నిర్వహిస్తున్నారని చెప్పి హర్షదాబ్ వాపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు వన్ సైడ్గా జరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రెసిడెంట్ బరిలో వివేక్ ఉన్నారు, ఆయనకు వివేక్కు ఆపోజిట్గా విద్యుత్ జయసింహ ఉన్నారు. ఒకనొక టైంలో విద్యుత్ జయసింహ కూడా హర్షదాబ్ సపోర్ట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడున్నటువంటి వివేక్ ప్యానెల్ మాత్రమే కొద్దిగా స్ట్రాంగ్గా, అందులోనూ యూనిటీగా కనపడుతుండడంతో విజయావకాశాలన్నీ కూడా వివేక్ ప్యానెల్కే లభించాయి. ఎందుకంటే ప్రెసిడెంట్ స్థానంలో 2 పోటీ పడుతున్నారు, వైస్ ప్రెసిడెంట్ స్థానానికి మరో 2 పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్. దాదాపు ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల తీరు అంతా పరిశీలిస్తే వివేక్కు భారీ మెజారిటీ లభించినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఎన్నికల ప్రక్రియ కూడా ముగియనుంది. మొత్తంగా ఈ రిజల్ట్స్ అన్నింటినీ ఒక షీల్డ్ కవర్లో ఉంచి కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. మరి కోర్టుకు వీళ్ళు ఎప్పుడు అప్రోచ్ అవుతారు, కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, ఎలాంటి ఆదేశాల ప్రకారం మీరు ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు అనేది మాత్రం మిగిలింది. మరి ఈరోజు జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో ఒక సెక్రటరీ పోస్టుకు మాత్రం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శేషనారాయణ అనే వ్యక్తికి అపోనెంట్గా ఎవరు లేకపోవడంతో ఒక హెచ్సీఏ సెక్రటరీ పోస్ట్ మాత్రం ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఆయన బయటకు వచ్చి విజయోత్సవం కూడా ప్రకటించారు. తన విజయానందాన్ని కూడా తను చెప్పారు. మరి హెచ్సీఏలో మేము వచ్చిన తర్వాత అవినీతి గురించి మాట్లాడకుండా
గ్రామీణ స్థాయి నుంచి హెచ్సిఏను బలోపేతం చేస్తామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతుంటే హెచ్సిఏ పాస్ట్ మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే వివేక్ యాంటీ ప్యానల్ వీళ్ళంతా ఉండి ఈరోజు వన్ సైడ్గా జరిగేలా చేశారు. కొంత రాజకీయ వ్యక్తుల ప్రబలం కూడా ఇందులో ఉంది. కోట్లను కూడా మ్యానిపులేట్ చేసి తమ సొంత ఖర్చులతో ఈరోజు ఎలక్షన్లు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా తప్పుపట్టారు. ఇప్పటికే కోట్లను ఆశ్రయించి హెచ్సిఏ ఎలక్షన్ను అడ్డుకోవాలని సూచించినటువంటి హర్షదేవ్ ప్యానల్ అవ్వచ్చు, లేక ఇతరత్ర వ్యక్తులు అవ్వచ్చు, మరి దీనిపై కూడా మరింత న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు పూర్తిగా చట్ట విరుద్ధంగా జరిగాయని చెప్పేసి మేము మళ్ళొకసారి కోర్టును అప్రోచ్ అవుతామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదైనప్పటికీ పూర్తి స్థాయి గందరగోళమైనటువంటి వాతావరణం హెచ్సిఏ ఎన్నికల కంటే ముందు జరిగినప్పటికీ ఎలక్షన్ ప్రక్రియ మాత్రం చాలా సజావుగానే జరిగింది. దాదాపు 218 మంది ఇక్కడ మెంబర్స్ ఉండి ఓటు హక్కు వినియోగించాల్సి ఉండగా మొత్తంగా దాదాపు ఇప్పటికే 200 మంది ఇక్కడికి చేరుకున్నారు. 170 మంది ఓటు హక్కులు కూడా వినియోగించుకున్నారు. మరో అరగంటలో ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి కాబోతుంది. 2 గంటల లోపు మొత్తంగా ఫలితాలు కూడా డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఆ ఫలితాలన్నింటినీ సీల్డ్ కవర్లో ఉంచేసి కోర్టుకు సమర్పిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ రవి. నీది ప్లీజ్ అన్న ఆయన ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఒక చరిత్రాత్మక హిస్టారిక్ ఒకేషన్ అయింది. చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ అయింది. మన దగ్గర ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బ్రదర్స్ దాదాపు 216 మందికి వెళ్ళి ఇప్పటి వరకు అటెండెన్స్ దగ్గర 170+ ఓట్స్ ఆల్రెడీ పోలింగ్ అయినాయి. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి మన హెచ్సిఏలో ఉన్న ఇష్యూస్ని వాళ్ళు గమనించి వాళ్ళకు ఏ వ్యక్తి గెలవాలనో, ఏ ప్యానెల్ గెలవాలనో, ఏ వ్యక్తి డెలివర్ చేస్తుందో అనే తీర్పు ఇచ్చిన ప్రతి ఒక్క సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముంగట తీసుకుపోయే కార్యక్రమంలో మా తమ్ముని ప్యానెల్, మన సోదరులందరూ వాళ్ళు చేసుకున్న కార్యక్రమాన్ని ఒక అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని పెట్టే ఒక సూచనల ముంగట పోస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని పెట్టడానికే మా సోదరులందరూ కోఆపరేట్ చేస్తూ ఈరోజు ఓటింగ్ ప్యాటర్న్ ఇప్పుడు అవుతుంది. దాని కౌంట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత విల్ టేక్ ఇట్ అప్ అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ కోర్ట్. మేము ఈ ఓటింగ్ ప్యాటర్న్ కంప్లీట్ అయినాక కోర్ట్ అథారిటీస్కు సబ్మిట్ చేసినాక రిజల్ట్స్ డిక్లేర్ చేసే కార్యక్రమాన్ని కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగానే దాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని పెడుతున్నాము. ఇంకొక 2 అవర్స్లో ఎలక్షన్ విల్ బి కంప్లీటెడ్. అండ్ కొంతమంది వచ్చేది ఉంది ఇంకా మెంబర్స్, వాళ్ళు వచ్చి ఓటింగ్ అయిన తర్వాత డెమోక్రాటిక్ ప్రాసెస్లో కంప్లీట్ అయిపోతుందని పూర్తి ఒక విశ్వాసం ఉంది. అండ్ అధికారులు ఎవరెవరు దీన్ని కండక్ట్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి వీఆర్ గ్రేట్ఫుల్. వాళ్ళు చాలా డెమోక్రాటిక్గా, చాలా సిస్టమేటిక్గా, చాలా ప్రాక్టికల్గా ఒక ఓటింగ్ సిస్టమ్ని డెమోక్రసీలో ఎలా కావాలనో అలా వాళ్ళు కండక్ట్ చేస్తూ వాళ్ళ ప్రతి ఒక్క అధికారులకు we must thank very much for their hard work. సార్, ఎలక్షన్స్ అక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్పి ఇందాక హర్షదేవ్ అంటున్నారు. అక్రమంగా కింది స్థాయి కోర్టు ఆదేశాల ప్రకారం ఎలా నిర్వహిస్తారు? స్టేట్ ఎలక్షన్ కమిషన్ లేదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్వహించాలి అంటున్నారు. ఇప్పుడు నాకు ఒకరు అర్థం కాలే, నేను ఎవరి పేర్లు ఎత్తదలుచుకోలేదు, కానీ ఒక్కసారి కోర్టు డైరెక్షన్ ఇచ్చినాక కోర్టు డైరెక్షన్ని అమలు చేయకపోతే ఇంకేం చేస్తాము? అది చిన్న కోర్టు పెద్ద కోర్టు అనే సమస్య కాదాడ. పాయింట్ ఏంది, కోర్టు ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేసింది, రాజీవ్ రెడ్డి గారిని. దాని ప్రకారంగా ఎలక్షన్ స్టేజ్ అయినకి కూడా హైకోర్టుకు పోయింది. హైకోర్టు పోయినా కూడా న్యాయమూర్తి గారు ఏమన్నారంటే వన్స్ ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత దాన్ని స్టే చేసే ప్రసక్తే లేదు. ఎలక్షన్స్ కండక్ట్ అయ్యేటప్పుడు ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే, ఓటింగ్ ప్యాటర్న్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ప్రొటెస్ట్ లాడ్జ్ చేసుకోవచ్చు. వాళ్ళకు డెమోక్రసీలో దే ఆర్ వెల్కమ్. కానీ ఏదో మాట్లాడడానికి ఏ టాపిక్ లేకపోతే ఒక చేతగాని ఒక రిపోర్ట్ ఇవ్వడానికి మేము అక్రమంగా అవుతున్నాయి. అక్రమం ఏమవుతుందండి? ప్రతి ఒక్కరికి 220 మందికి వాళ్ళు ఓటింగ్ రైట్స్ స్లిప్స్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ సిస్టమ్ ప్రకారంగా ఇచ్చారు. ఆ లెక్క ప్రకారంగానే ఓటింగ్ అవుతుంది. To take action against these things, the court is going to take a definite court is going to take cognizance of this, because completely illegal election starting from the beginning. You see, when the Lodha committee has said very clearly who should conduct the election, it should be the election commissioner's office, either central or state. And if in the state, if you don't find, neighboring state.
when there is a clear clarity on that, there is no question about, having appointing a commissioner advocate on your own payment. See, Shesh Narayan is paying him. It is on his payroll. It is very clearly written that he is going to pay the money to him. So what do you expect from him? That's why he was declared unanimous. So there is no scarcity of this whole thing. So my point is that when you talk about transparency, there should be a transparency in election. What is the hurry? When the court is saying that you conduct it after the 19th, Supreme Court said that you have to wait till 19. Then the administrators will be appointed. Once the administrators are appointed, then they will give instructions how to go about it. Today also it came out in the paper, but they want to go it by hook or crook. They want to do the election, and this is what they did. Legal, actually, if you look at that, legal voters have not been given to vote. Lot of voters. Where is the? They are not giving even to the test place. Test plays are supposed to, in a Lodha committee, this thing, all the test plays, we have got 9 test plays, no notification has been sent to them. To take action against these things. The court is going to take ID, issued ID. Rangareddy and India Cements. 17. నిబంధనలకు విరుద్ధంగా హెచ్సీఏ ఎన్నికలు జరుగుతున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. ఎన్నికలు ముగిసిన తర్వాతి అవినీతి భాగోతం మొత్తం బయటపెడతానని హెచ్చరించారు. అటు అర్షద్ అయూబ్ కూడా ఎన్నికలు జరుగుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవినీతి లేదని నిర్వాహకులు చెబుతున్నారు. Election committee or central election committee should be conduct the election. ఇంట్లో కూడా మ్యానిపులేషన్ జరిగితే ఇక క్రికెట్ ఏం బాగుపడుతుందండి. అదే మన ఆంధ్రలో వెరీ గుడ్ క్రికెట్ జరుగుతుంది. మా తర్వాత ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్. ఇవాళ ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్లో ఈ విధంగా జరగడం నాకు చాలా బాధ. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా మా నాయకుడైనటువంటి రాజీవ్ గాంధీ ఈ దేశంలో ఇంత జనాభా ఉన్నా మనకు స్పోర్ట్స్ ఎందుకు ముందుకు పోతే లేదని ఆనాడు ఏషియన్ గేమ్స్ జరిపించాడు. కాబట్టి అదే ఆలోచనలో ఇవాళ నేను రాజీవ్ గాంధీ పేరు మీద, ఎందుకంటే క్రికెట్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ల్యాండ్ లార్డ్స్ గేమ్, కోటీశ్వర్ల ఆట అనేది ఒక ఆలోచన ఉండే జనంలో. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే పేదవాడు కూడా రిక్షా పుల్లర్స్ అండ్ ఆల్సో కెన్ ప్లే, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. రిక్షా పుల్లర్స్ అనుకుంటుంది, కూరగాయలు అమ్ముకునేవానికి ఉంటుంది, పేదరికంలో ఉన్నటువంటి ఒక రైతుకు కూడా ఆడాలని ఉంటుంది దేశం గురించి. కానీ అలాంటి గేమ్ నేను ప్రతి సంవత్సరం నడిపిస్తున్నా. రేపు ఇనాగ్రేషన్ ఉంది. నేను అనేది ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నాక కూడా మరి ఇందులో ఎందుకు ఇట్లా జరుగుతున్నది, దీన్ని సిట్రైట్ చేయాలంటే నా ఉద్దేశంలో నాకు తెలిసినంత మటుకు ఇంట్లో స్పోర్ట్స్లో రాజకీయాలు చేయొద్దండి. ఇంట్లో కొంత రాజకీయం కనిపిస్తుంది.